సత్య, మనల్ని రిసీవ్ చేసుకోవటానికి ఆర్కెస్ట్రాతో సహా వస్తారన్నా? ఇక్కడ చూస్తే ఎవ్వరూ కనిపించరేంటి? డోంట్ వరీ, మా ఊరి జనం సంగతి నీకు ఇంకా తెలీదు. వెయిట్ అండ్ సీ. కమా. వీళ్ళందరూ మా ఫాదర్ ఫాలోవర్స్. ఏం ఆగిపోయారే? వినబడలేదా? అయ్యగారు ఎంత మాట ఉన్నారో? మేళాల దెబ్బకి అయ్యగారు చెవులు జోరెత్తిపోవాలి. నా వల్ల కాదు. Come on, dance with us. అన్నయ్య, అన్నయ్య నువ్వెందుకు లేటు? నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. అది కదా. ఆపండి ఆపండి, ఎందుకు లేట్ అయ్యావని అడుగుతున్నాను. అలా మన పొలాలు చూస్తూ కాస్త వేసుకుని వచ్చాను. స్మెల్ చూస్తేనే తెలుస్తుంది. పొద్దున్నే మొదలెట్టా. వస్తున్నావన్న సంతోషంలో. సత్య ఎవరేమే? భాను అని. భాను, ఐ టోల్డ్ యు నో, ఈజ్ మై బ్రదర్. హీస్ ఆల్వేస్ తీర్థ. సత్య, ఏంటి నీ జుట్టు గుర్రం బొచ్చులా పెంచావు? ఇది ఫంక్. ఫంక్ అదే పెట్రోల్ పోస్తారే పంక్. మూర్ఖుడా, అది బంక్ రా. ఓ, బాగోతుల స్టైలా? పెంచితే హిప్పీ, నువ్వు పెంచితే కప్పి. హాయ్ రాజా, గెట్ ఇన్. రే సత్య, నువ్వు ఇంటికెళ్ళు, నేను కొబ్బరి తోట దగ్గర అందరం కలిసి భోజనం చేద్దాం. అలాగే. శివన్న, ఈ రోజైనా నువ్వు? ఏ చిన్న, చిన్నయ్య గారు నడపడానికి నేనున్నాను కదండి. రే, మన ఊర్లో కారు నడిపి చాలా రోజులైంది, ఇవ్వరా? అయ్యగారు, ఈ అక్క ఎవరు? ఈవిడ నీకు అక్క కాదురా, వదిన. ఓహో ఓహో. కమ్. ఎవరేమి? నాన్న, భానుమతి అని నాతో పాటు చదువుతుంది. ఓహో. వదినా, మీ లగేజ్ ని మామయ్య గారు పక్క రూమ్ లో పెట్టిస్తాను. ఆమె లగేజ్ ని పైన రూమ్ లో పెట్టిస్తాను. లోపలికి రండి. కుడికాలు. ఓకే. అమ్మాయి దేవురు? గంగావతి నాన్న. ఏ ఊరు? గంగావతి అని. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ విలేజ్ నాన్న. ఏంటంటా? చాలా అందమైన పల్లెటూరు. నువ్వు చూసావా? బెంగళూరు పక్కనని చెప్తుండేది. కన్నడ? అవును నాన్న. నీకెలా తెలుసు? ఒకే చోట కలిసి ఉండేవాళ్ళం కదా, అలాగే పరిచయం పెరిగి. అమ్మాయి ఎలా తెలుసు అని అడుగుతున్నారా? ఒకే చోట కలిసి చదువుకుంటాం కదా. వదిన కూడా తెలుసు, లెటర్ లో రాశాను. వదినా వదినా. అది వదిలే. మీ అన్నయ్య స్టేషన్కి వచ్చాడా? వచ్చాడు నాన్న. అదేదో కొబ్బరి తోట దగ్గర ఎరువుల షాప్ అంటూ వెళ్ళాడు.
ఎరువుల షాపుకి ఎందుకు వెళ్ళుంటాడు? సారా షాపుకి వెళ్ళుంటాడు. ఒరే ధర్మ, వీడి కొడుకు విదేశాల నుండి వచ్చినందుకే డామ్ డామ్ అంటున్నాడు. ఇంకా దేవలోకం నుంచి వచ్చుంటే గనక ఇంకెంత ఆనందించేవాడో. గంధం ఎక్కువైందని ఒళ్ళంతా రాసుకున్నట్టుంది. కొడుకు వచ్చిన సంతోషంలో మీ అన్న ఉన్న డబ్బంతా పటాసులు కాల్చినట్టు కాల్చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్. రారా లూజులాయరు. శ్రీహరి, మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారు? నన్నెవర్రా తలుచుకునేది? నన్ను తలుచుకునేవారు నన్ను చంపాలనే వాళ్ళే ఉంటారు. సరిగ్గా తినిపించడం రాజా నీకు? పశువునా నేను? థూ, హో, చిన్నదాని పప్పు. నీ మంచి చేతి చూడడానికి నేను, సరసాలాడడానికి అదిను. పాడెక్కే వయసు వచ్చినా సరసాలకేం తక్కువ లేదు. సుందరి, త్రిపుర సుందరి పిలుస్తున్నాడు చూడు. ఒరే కావయ్య, తీసుకురా ఇదే. అట్నే వీరయ్య గారు, ఏంటయ్యా? ఇద్దరు పెళ్ళాన్ని చేసుకోవడం తప్పు కాదు, కాకపోతే ఒకే ఇంట్లో పెట్టడమే తప్పు. అదిగాక పెళ్ళైన కొడుకు, కోడలు, మనవరాళ్ళు ఉన్నప్పుడు మీరిలాగా. నాకే సిగ్గు లేదు, నువ్వెందుకు నవ్వుతున్నావు? అరే లాయరు, ఏమనుకున్నావు? చింత చచ్చినా పులుపు చావలేదు. అట్లయితే సరే. సరే, ఈ చంద్రయ్య టపాసులు పేరుస్తున్నాడా లేక బాంబులు పేరుస్తున్నాడా? చంద్రయ్య గారు ఒక రకంగా బాంబు లాంటి వాడే. దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఆటోమ్ బాంబ్. ఎటువంటిదైనా నా తొక్కలో బాంబే. ఊరూరే పండగ చేసుకుంటోంది. ఇప్పుడు టపాసులు మాత్రమే పేరుస్తున్నారు. రాత్రికి పార్టీనే శ్రీహరి. అక్క అక్క, నేను చీర కట్టుకున్నాను, ఎలా ఉంది? బాగుంది బాగుంది. చీర కట్టుకోవడం వచ్చా? లేదు లేదు, సత్య కట్టాడు. సత్యనా? అయ్యో, నానా, భాను భానుమతి వచ్చింది. కూర్చోండి. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నా మావయ్య గారు. ఇక ముందు ఏం చేయాలనుకుంటున్నావు? ఇక ముందు ఏం చేయాలనుకుంటున్నావని అడిగాను. బిజినెస్. బిజినెస్ మన ఊరికి ఉపయోగపడుతుంది కదూ? మనకు ఉపయోగపడుతుందన్నా. మనకా? అదేం బిజినెస్ రా? అదేనన్నా, ఈ మెక్డొనాల్డ్స్, బర్గర్లు, పిజ్జా లాగా చైనా రెస్టారెంట్. తెలుగులో నాకు అర్థమయ్యేటట్టుగా చెప్పు. అదేనన్నా, భోజనం హోటల్ అంటారే అలా. ఏంట్రా రే, ఈ ఊళ్ళో హోటల్కి వెళ్ళి భోంచేసే వాళ్ళు ఎవరుంటారు? ఒకవేళ ఉన్నా మీ అన్నయ్య ఉన్నాడే తాగబోతూ, వాడెళ్ళి భోంచేస్తాడు. నానా, ఆ హోటల్ ఇక్కడ పెడతానని చెప్పలేదే. మరి ఇంకెక్కడ పెడతావురా? బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను. చూడరా అబ్బాయి, మన ఊరి జనానికి ఉపయోగపడేలా ఉంటే చెయ్యి. మన నేల, మన నీరు, మన భాష, మన ధర్మాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని తెలుసుకుంటేనే ఒక ఊరు, ఒక రాష్ట్రం, ఒక దేశం బాగుపడేది. మనం బాగుపడటమే ముఖ్యం కాదు. మేము ఈ మట్టిని నమ్మి పుట్టినవాళ్ళు, వ్యవసాయం చేసి తినే జనం. మాలాంటి వాళ్ళకి ఈ బిజినెస్లు ఇటువంటివి నచ్చవరా? నిన్ను విదేశాలకు పంపించి పెద్ద చదువులు చదివిస్తే ఇలా హోటల్ పెడతానంటావేమిట్రా? చూడన్నా, అదంతా నీ వల్ల అవుతుందంటావా? నానా, భాను వాళ్ళ నాన్న కూడా ఇదే బిజినెస్ చేస్తున్నారు. ఓహో, వాళ్ళ నాన్నకి అవన్నీ తెలుసా? ఈ అమ్మాయి నీతో వచ్చినట్టు వాళ్ళ నాన్నకి తెలుసా? వాళ్ళ నాన్నే నాతో ఇక్కడికి పంపించారు. మంచి నాన్న, మంచి కూతురు. లేదు నాన్న, కర్ణాటకలో మంచి రెస్పెక్ట్ గల ఫ్యామిలీ. అదే గౌడాస్ అని అంటారే, ఆ జాతి. మన కుటుంబానికి సరిపోయే ఫ్యామిలీ అని. ఓహో, జాతి జాతకం అప్పుడే చూసుకున్నావన్నమాట. అదేం లేదు నాన్న, అలాంటిదేం లేదు. చూడు, నా అనుమతి తీసుకోవడానికి వచ్చావా, నీ నిర్ణయం చెప్పడానికి వచ్చావా? లేదు నాన్న, మీరు ఒప్పుకుంటారనే నమ్మకంతోనే. వదినకని తెలుసు నాన్న, లెటర్లో క్లియర్ గా రాశాను. ఇందులో మీ వదిన హస్తం కూడా ఉందా?